చాలా సీరియస్ కామెంట్ అది, చాలా సీరియస్. అంటే రాజేష్ గారు కొందరు ఎమ్మెల్యేలు అలా అనుకుంటున్నారా, మా వల్లే పవర్లోకి వచ్చింది మేము, లేకపోతే అసలు ఈ సీట్లు ఓడిపోయేవి అనే అంటే ఆ మైండ్ సెట్ తో ఉన్నారు కొందరు ఎమ్మెల్యే. అంటే వాళ్ళ వ్యవహార శైలి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. చాలా నియోజకవర్గాల నుంచి మాకు ప్రాపర్ ఫీడ్బ్యాక్ ఉంది. చాలా నియోజకవర్గాల్లో ఈ కొత్తగా వచ్చిన శాసనసభ్యులకి మొదటి నుంచి పార్టీని అంటి పెట్టుకుని ఉన్న శ్రేణులకి మధ్య కొంత అంతరం కొనసాగుతూ ఉంది. ఆ కొనసాగుతున్న అంతరాన్ని పూడ్చుకోవడానికి ఈ శాసనసభల వైపు నుంచి జరగాల్సిన ప్రయత్నం చాలా లోపం కనిపిస్తా ఉంది. 100% తెలుగుదేశం పార్టీ నాయకత్వం కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులకి ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే, గతంలో స్పీకర్ గారు కొత్తగా 87 మంది శాసనసభ్యులు ఎంపికయ్యారు కాబట్టి శాసనసభ ప్రొసీడింగ్స్ గురించి వీళ్ళందరికీ శిక్షణా తరగతులు పెట్టాలి, మేము ఆ రంగ నిపుణులను పిలిపించి ఆ శిక్షణా తరగతులు ఇప్పిస్తామని చెప్పారు. అదే విధంగా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా పార్టీ ఐడియాలజీ గురించి, అన్నిటికన్నా ముఖ్యంగా శాసనసభ్యులుగా ఎన్నికైన వాళ్ళు కార్యకర్తలతో ఎలా ఉండాలి, ప్రజలతో ఎలా అందుబాటులో ఉండాలి, అన్నిటికన్నా వ్యక్తిగత అభీష్టాలని పక్కకు పెట్టి త్యాగం చేసే ఉద్దేశంతో ప్రజా జీవితంలోకి వచ్చారు. రాజకీయాల్లోకి రమ్మని చెప్పని వీళ్ళని ఎవరిని బొట్టు పెట్టి పిలవాలా, వాళ్ళకు వాళ్ళు ఇష్టపడి ప్రజా జీవితంలోకి వచ్చారు. ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు వాళ్ళ వ్యక్తిగత అహాన్ని వాళ్ళ వ్యక్తిగత అభీష్టాలని పక్కకు పెట్టి కూడా త్యాగం చేయాల్సి ఉంటది. వాళ్ళు టైం స్పెండ్ చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకి మొట్టమొదట వాళ్ళు ఏం చెప్పాలి అనుకుంటున్నారో వినే ఓర్పు ఉండాలి, దాన్ని ఎలా పరిష్కరించాలని అవగాహన పెంచుకోవాలి. అలా అవగాహన పెంచుకోవడం కోసం అధికారులతో సరైన సమన్వయం చేసుకుంటూ ఉండాలి. ఇన్ని కార్యక్రమాలు ఉన్నప్పుడు కొంతమంది శాసనసభ్యుల విషయంలో కొంత లోపం ఎదురవుతోంది. శ్రేణుల విషయంలో మీరు మమ్మల్ని చూసి ఓట్లేసారా, మీరు మా కోసం పనిచేశారా, చంద్రబాబు టికెట్ ఇవ్వబట్టి మాకు మీరు పనిచేశారు, అవును అంటే మీరు శ్రేణులను కూడా డిగ్రేడ్ చేసే ప్రయత్నం. అదే సందర్భంలో ఇంకా కొంతమంది శాసనసభ్యులు మీరు అసలు మాకు పని చేయలేదు, మేము డబ్బు ఖర్చు పెట్టాము, మా డబ్బుకు మమ్మల్ని గెలిపించిందన్న కామెంట్లు కూడా కొంతమంది వ్యక్తం చేస్తా ఉన్నారు. అంటే డబ్బు ప్రతి ఎలక్షన్స్ లో ఖర్చు పెడతానే ఉన్నారు, డబ్బు అన్ని పార్టీల వాళ్ళు ఖర్చు పెట్టారు, డబ్బు బహిరంగ రాష్ట్రం అది వీళ్ళు పెట్టిన డబ్బే వీళ్ళకి విజయం దక్కించింది అని చెప్పనే అభిప్రాయం వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు అని అంటే 100% ఈ రోజుకి కూడా ఆ దక్కిన విజయాన్ని ఆస్వాదించాల్సిన దగ్గర ఆ విజయాన్ని వీళ్ళ చేతిలో పాడు చేసుకుంటా ఉన్నారనేది వాస్తవం. మీరు అన్నట్టే దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా టీడీపీ పైన భవిష్యత్తు పైన కూడా పడే ఛాన్స్ ఉంది. అయితే మీరు ఇందాక అన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడి కొత్తగా ఎన్నికైన 87 మంది ఎమ్మెల్యేలకి శిక్షణా తరగతులు అంటే శాసనసభ ప్రొసీడింగ్స్, రూల్ బుక్, రూల్ పొజిషన్ వీటన్నిటి మీద ఏర్పాటు చేయడానికి సంసిద్ధమయ్యారని. అంటే తెలుగుదేశం పార్టీలో గతంలో రాజకీయ శిక్షణా తరగతులు ఉండేవి, పొలిటికల్ స్కూల్ అనేవారు దాన్ని. చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు అంటే హోదాతో సంబంధం ఉండదు, ఆ క్లాస్కి హాజరు కావాలి, మొత్తం ఎలా వ్యవహరించాలి, ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలు ఏంటి, మన పార్టీ స్టాండ్ ఏంటి, మనం ఎలా ఉండాలి అనేది చాలా క్లియర్ కట్గా చెప్పేవారు. ఇప్పటికీ లెఫ్ట్ పార్టీస్లో అది కంటిన్యూ అవుతుంది. కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ కూడా ఆ కల్చర్ ఉంది. అంటే ఇప్పుడు శిక్షణా తరగతులకి మొత్తం గుడ్ పే చెప్పేసింది టీడీపీ. పాత శిక్షణా తరగతుల్లాగా పార్టీ నేతలకి, శాసనసభ్యులకి పార్టీ విధానం పై క్లాసులు ఏమి ఉండటం లేదా? ఇప్పుడు గతంతో పోల్చి చూసుకున్నప్పుడు ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఆ శిక్షణా తరగతులు జరగటం లేదనేది వాస్తవం. అంటే ఎన్నికల సమయంలో లేదు సోషల్ మీడియా వాళ్ళకి మార్గనిర్దేశనం చేయడానికి కొంతమంది నిపుణులను పిలిపించి ఎలా పోస్టింగ్ చేయాలి, ఏ అంశాల పట్ల స్పందించాలి, ఇటువంటి విషయాల్లో కొంతవరకు శిక్షణ ఇప్పించే ప్రయత్నం జరిగింది. కానీ పూర్తి స్థాయిలో ఎన్నికైన శాసనసభ్యులకే కాదు, ఆ రోజుల్లో కార్యకర్తలు కూడా శిక్షణా తరగతులు ఉండేవి. గండిపేటలో నిరంతరం ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉండేది. సీనియర్ నాయకులు కార్యకర్తలకి పార్టీ ఐడియాలజీ గురించి, ప్రజలకు ఎంత చేరువుగా ఉండాలి, ప్రజా సమస్యలను ఎలా వాళ్ళ సమస్యలకు ఎలా స్పందించాలి, నాయకులను ఎలా అప్రోచ్ అవ్వాలి, నాయకుల దగ్గర నుంచి ఆ సమస్యలను ఎలా పరిష్కరింపజేయాలి, వీటన్నిటి మీద నిరంతరం శిక్షణా తరగతులు కొనసాగుతూ ఉండేవి. అన్నిటికన్నా ముఖ్యంగా పోల్ మేనేజ్మెంట్ విషయంలో కూడా చాలా నిరంతరం ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో అది లోపించింది. అది లోపించటం ఒకటి. రెండోది, ఈ నాయకుల ఎంపిక కూడా కొంత ఇప్పుడు అందరు నాయకులు కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు అందరూ ఇలాగ ప్రవర్తిస్తున్నారంటే కొందరు ప్రవర్తిస్తున్నది వాస్తవం. అయితే ఇక్కడ ఆ నాయకులు కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే, ఏ నాయకులైనా సరే, ఎంత పెద్ద నాయకులైనా సరే, తెలుగుదేశం పార్టీలో అసమ్మతి కొత్త కాదు, అసమ్మతి వ్యక్తం చేసి పార్టీ నుంచి దూరం జరగడం కూడా కొత్త కాదు. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ 1983 జనవరి 9 వారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత బగ్గిడి గోపాల్ అని ఆయన మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ నుంచి విభేదించి బయటకు వెళ్ళాడు. ఆ రోజు నుంచి చాలా
పార్టీలో చాలా తిరిగి incidents చూసాం. ఉన్నాయి. అవును. చాలా మంది టవరింగ్ పర్సనాలిటీస్ అనుకున్న నాయకులు పార్టీతో వెళ్ళిపోయారు. విభేదించి బయటకు వెళ్ళారు. అవును. అలా విభేదించి బయటకు వెళ్ళిన వాళ్ళలో కొద్ది మంది వివిధ పార్టీల్లో ఇప్పటికీ రాజకీయాల్లో కొనసాగుతున్నారు కానీ చాలా మంది రాజకీయంగా కాలగర్భంలో కలిసిపోయారు. Right. ఒకప్పుడు జీవితం లేకుండా పలానా అయిపోయింది. ఎమ్మెల్యే ఉండేవాడు అని చెప్పని చెప్పుకోవటమే తప్ప అవును. ఇవాళ వాళ్ళు ఎక్కడ ప్రజా జీవితంలో కూడా కంటికి కనపడిన పరిస్థితి. అంటే వాళ్ళకి తెలుగుదేశం పార్టీ ద్వారా మాత్రమే అవకాశం, ఆ గౌరవం, గుర్తింపు, అవును. ఆ హోదా దక్కాయి. దాన్ని అర్థం చేసుకోలేకుండా ఆ వ్యక్తిగత తామసంతో ఆ రోజు అవకాశానికి కాలదనుకున్న నాయకులు చాలా మంది రాజకీయంగా కనుమరుగయ్యారు. ఇవాళ ఎక్కడ ఏ స్టేజ్ లో నిలబడాలి అనుకుంటున్నారు అనేది, ఆ పార్టీతో అనుబంధం కొనసాగించాలనుకుంటున్నారా, ఆ శ్రేణుల గౌరవాన్ని పొందాలనుకుంటున్నారా లేదనేది మొట్టమొదటి నాయకులు కూడా వాళ్ళు కూర్చొని ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మేము పార్టీ కన్నా సుపీరియర్ అని చెప్పని ఫీల్ అయ్యే ఏ నాయకుడైనా ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే, తెలుగుదేశం పార్టీలో కార్యకర్త అనేవాడికి పార్టీయే సుప్రీం తప్ప నాయకులకి వ్యక్తిగతంగా ప్రాధాన్యత ఇవ్వరు అనేది పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారితో కూడా విభేదించిన రోజున అవసరమైతే రామారావు గారిని కూడా పక్కకు తప్పించి పార్టీని కాపాడుకున్నారు. అంతేగాని రామారావు గారి వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది అనుకున్న రోజు రామారావు గారు తీసుకునే ప్రతి నిర్ణయానికి జీహూదు. కాబట్టి అటువంటి తెలుగుదేశం కార్యకర్తలు, మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ నా వ్యక్తిగత అనుభవం చెప్తా. చెప్పండి రాజేష్ గారు. నేను 9th క్లాస్ లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగింది. 82 మార్చి 29. యాక్చువల్గా 8th క్లాస్ చివరిలోనే ఉన్నాను నేను. మా 9th క్లాస్ లో ఉన్నప్పుడు ఎలక్షన్స్ జరిగినాయి. ఆ ఎలక్షన్ ప్రచారంలో రామారావు గారిని అతి సన్నిహితంగా చూసాం. ఆ రోజు నుంచి అలా ఫాలో అవడం అలవాటైంది నాకు కూడా. నేను జూనియర్ ఇంటర్ లో ఉన్నప్పుడు నాదన భాస్కర్ గారి ఇన్సిడెంట్ జరిగింది. ఆ రోజున జూనియర్ ఇంటర్ విద్యార్థిగా రామారావు గారిని దింపేయటం అన్యాయం అని భావించి నేను క్లాసులు కాలేజీ కూడా ఎగ్గొట్టేసి నేను ఆ ఉద్యమాల్లో తిరుగుతుండేవాడిని. ఆ ఏజ్ లో లాఠీ దెబ్బ తిన్నా 15 సంవత్సరాల వయసులో నేను. అటువంటి నేను ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం మీద జరిగింది కదా. అటువంటి నేను 1995లో 26 సంవత్సరాల వయసులో నేను అప్పటికి గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఉండి ఆ రోజు జరిగిన నాయకత్వ మార్పిడి నేను స్వాగతించా. అంటే ఒకనాడు రామారావు గారిని దింపటాన్ని వ్యతిరేకించిన మేము అదే మళ్ళీ తిరిగి రామారావు గారి నుంచి పార్టీ నాయకత్వ మార్పిడి జరిగితే, ముఖ్యమంత్రి పదవి మార్పిడి జరిగితే దాన్ని స్వాగతించాం. కారణం ఏంటి అంటే పార్టీయే సుప్రీం అనుకున్నాం కాబట్టి. అంటే అటువంటి భావజాలంతో పెరిగిన లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు. ఆ పార్టీకి అంకితమైన కోట్లాది మంది ఓటర్లు ఇప్పటికీ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఏదో కొత్తగా కొద్ది రోజుల పాటు ఎమ్మెల్యేలుగా ఉండి మొట్టమొదటిగా ప్రజా జీవితంలోకి వచ్చి మేమే మోర్ దాన్ పార్టీ అని చెప్పని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళకి ఆత్మహత్య సదృశ్యమే. ఖచ్చితంగా పార్టీ సిద్ధాంతానికి లోబడే పని చేయాలి, కార్యకర్తల మనోభిష్టాన్ని గౌరవించే తీరాలి. అలా గౌరవించమనుకున్నప్పుడు బెటర్ ఆ పార్టీ నుంచి నిష్క్రమించి ఎవరి వ్యక్తిగత ఎజెండా వాళ్ళు అమలు చేసుకోవచ్చు, ఎవరికి నచ్చిన పార్టీలో వాళ్ళు కొనసాగవచ్చు. అంతేగాని ఈ పార్టీలో ఉంటూ ఈ కార్యకర్తల మనోభావాన్ని గౌరవించరు అనుకుంటే రేపు అంటే నిర్మోహాటంగా కార్యకర్తలు డిజైన్ చేసుకుంటారు. కార్యకర్తలు డిజైన్ చేసుకున్న తర్వాత ఏ నాయకుడు కార్యకర్తలను తయారు చేయాల, కార్యకర్తలు అవకాశం దక్కించుకొని వచ్చిన నాయకుడిని భుజాన పెట్టుకొని మోసి వాళ్ళు గెలిపించారు. ఆ విషయాన్ని విస్మరిస్తే అంతిమంగా రాజకీయంగా వాళ్ళకు వాళ్ళు కనుమరుగవటం ఖాయం.